హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్లేట్ టైప్ ఎవాపరేటర్ గురించి తెలుసుకుందాం. ఇది ప్లేట్ టైప్ ఎవాపరేటర్. ఇది రెండు అల్యూమినియం ప్లేట్స్ మధ్య ఇలా కాపర్ ట్యూబ్స్తో ఫిక్స్ చేయబడి ఉంటుందన్నమాట. ఈ కాపర్ ట్యూబ్ని రెండు ప్లేట్ల మధ్య ఫిక్స్ అయ్యి ఉంటుంది. చూడటానికి మొత్తం ఒక ప్లేట్లానే ఉంటుంది. ఇది వచ్చి మనకి హౌసెస్లో సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో మనకు యూజ్ చేస్తారు. లేదా ఈ డ్రీప్ ఫ్రిజర్స్ కానీ, ఫుడ్ ట్రాన్స్పోర్ట్ దగ్గర సోడా ఫౌంటైన్స్, ఐస్ క్రీమ్స్ కానీ ఫార్మ్ హౌస్లో ఎక్కువ ఉపయోగిస్తారు. ఓకే, ఇందులో కాంపోనెంట్స్ ఏం లేదు. ఇది ప్లేటు, కాపర్, ఈ రెండే కాంపోనెంట్. ఇక్కడ ఎక్స్పాన్షన్ వాళ్ళ నుంచి, అంటే మన ఇక్కడ క్యాపిలరీ నుంచి, అంటే ఒక ఫ్రిడ్జ్ ఆపరేటర్ అనుకుంటే, ఈ క్యాపిలరీ నుంచి లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఇలా ట్యూబ్స్లోకి వస్తుంది. ఇలా వచ్చి ఇన్లెట్ నుంచి ఇలా వచ్చి అవుట్ అయిపోతుంది. అప్పుడు ఇది ఫ్రిడ్జ్ లోపల ఉంటుంది కాబట్టి లోపల ఉన్న ఫుడ్ ఐటమ్ కానీ, ఏదైనా వెజిటేబుల్స్ కానీ, ఫుడ్స్ కానీ, ఏదైనా సబ్స్టెన్స్లోని హీట్ని అబ్జర్వ్ చేసి ఈ లిక్విడ్ రిఫ్రిజరెంట్ వేపర్గా మారి ఈ అవుట్లెట్ కంప్రెసర్కి సక్షన్ ద్వారా కంప్రెసర్కి వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.